కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా ఏదెను వనములో యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనములో యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా కరలెరిగి నీలను రసముగా మార్చితివే కానా విందులో కరలెరిగి నీలను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా జ్ఞానము సంపదలన్నీయు గుప్తములైనవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తములైనవి నీయందే ఇహ పర సుఖములు మెండుగనొసగి ఇహ పర సుఖములు మెండుగనొసగి ఇలవర్గిల్లగా చేయుమయా
దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను, నీవే
మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మంది గడములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మంటి గడములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడుకొని దేవుని నామం పరుచుకుందాం. అందరము కలిసి పాడుకుందాం. మన వసన్న పాటే కన్నడలో సుమధుర స్వరముల గానాలతో అని పాడుకొని దేవుని నామం. ಸುಮಧುರ ಸ್ವರಗಳ ಗಾನಗಳಿಂದ ಸಾವಿರಾರು ದೂತಗಳ ಗಣಗಳಿಂದ ಕೊಂಡಾಡುತ್ತಿರುವಂತ ನನ್ನ యేసయ్య ನಿನಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಸುಮಧುರ ಸ್ವರಗಳ ಗಾನಗಳಿಂದ ಸಾವಿರಾರು ದೂತಗಳ ಗಣಗಳಿಂದ ಕೊಂಡಾಡುತ್ತಿರುವಂತ ನನ್ನ యేసయ్య ನಿನಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಮಹದಾನಂದವೇ ನನ್ನ
ఈ రిసెప్షన్ కార్యక్రమానికి చేరి వచ్చిన మీకు వందనాలు స్తోత్రాలు. इस रिसेप्शन के इस कार्यक्रम को आए सभी को तहे दिल से अभिनंदन करते हैं. 12వ తారీఖు సోదరుడు భాస్కర్ జోస్న వారి యొక్క వివాహం ఎంతో ఘనంగా జరిగినది. बीते हुए 12 तारीख ये विवाह जो कार्यक्रम है परमेश्वर महा आदर से इसे चलाया, इसके लिए परमेश्वर की मैं धन्यवाद करता हूँ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఉండి ఆ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. पिता पुत्र परमेश्वर वहाँ ठहर के इस कार्यक्रम को महा आश्चर्यकारी से चलाया, इसके लिए परमेश्वर की मैं धन्यवाद करता हूँ. యోహాను సువార్త 2వ అధ్యాయము यूहन्ना की सुसमाचार 2रा अध्याय మొదటి 3 వాక్యాలు మనం చదివినట్లయితే पहला और 30 पद को यदि हम मनन करेंगे तो గలిలయ కానా అనే ఊరిలో వివాహం జరిగెను. गलीली कानान के जो मोहल्ला था उसमें एक विवाह चला था. అక్కడ యేసు ఆయన తల్లి శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు. वहाँ यीशु और उनके माताजी को उस विवाह में आमंत्रण दिया गया था. అక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేసినట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉంది. वहाँ एक अद्भुत चिकित कार्य वहाँ किया गया है, इस तरह से लिखित किया गया है. వివాహ కార్యక్రమానికి యేసు ఆయన తల్లి శిష్యులు ఆహ్వానించబడ్డారు. जो विवाह कार्यक्रम था वो विवाह कार्यक्रम को यीशु, उनकी माताजी और उनके चेले वहाँ आमंत्रित किए गए थे. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అని బైబిల్ తెలియజేస్తుంది. विवाह जो है सब विषय में वो आदरणीय है. మొట్టమొదట వివాహము జరిగినది ఏదెను తోటలో అని బైబిల్లో వ్రాయబడి ఉంది. बाइबल में इस प्रकार से लिखा है कि पहला जो विवाह है वो एदेन की बागान में हुआ था. ఆదాము అవ్వ యొక్క వివాహం ఏదెను తోటలో జరిగింది. आदम और हवा की जो विवाह था जो एदेन का वाटिका में हुआ था. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆ వివాహాన్ని జరిపించారు. पिता पुत्र पवित्र आत्मा ये तीनों मिलकर उस विवाह कार्यक्रम को चलाए थे. ఆ రోజు నుండి దేవుడు వివాహాన్ని ఘనముగా ఎంచుచూ ఉన్నారు. उस दिन से लेकर के परमेश्वर इस तरह की विवाह को बड़ी आदरणीय से और सम्मानित से परमेश्वर चलाते आ रहा है. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అని భాస్కర్ జోస్న పిలువబడ్డారు. दूल्हा और दुल्हन करके भास्कर और जोशना यहाँ बुलाए गए हैं. ఇప్పుడు వారు భార్య భర్తగా ఉన్నారు. वे अब पति और पत्नी हैं. తర్వాత సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత తల్లి తండ్రి అని అంటారు. उसके बाद 2 साल के बाद में जब बच्चा पैदा होते हैं तो माता पिता कहलाते हैं. ఆ తర్వాత అవ్వ తాత అని పిలువబడతారు. उसके बाद में नाना नानी कहलाते हैं. ఇది దేవుడు నిర్ణయించినటువంటి కార్యం. ये परमेश्वर के द्वारा निर्णयित किया गया कार्यक्रम है. కనుకనే వివాహాన్ని దేవుడు ఘనముగా ఎంచారు. इसलिए परमेश्वर विवाह को परमेश्वर ने बड़ी आदर दिया है. కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండటానికి 2 ఫార్ములా పాటిస్తే చాలు దీవెనకరంగా ఉంటారు. परिवार यदि आशीष रीति से रहना है तो परमेश्वर की आशीष बड़ी जरूरत है. అది ముఖ్యమైన విషయాన్ని పూట మీకు తెలియజేస్తాను. उसमें से मैं एक प्रमुखता का एक विषय मैं आपको बताने जा रहा हूँ. పెళ్ళైన కాకపోయినా ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని మీరు పాటించగలిగితే మీ కుటుంబాలు ఇంకా దీవెనకరంగా ఉండును గాక. चाहे शादी हो या ना हो, इस विषय को यदि हम पीछा करेंगे तो परमेश्वर हमारे परिवारों को आशीष रीति से ठहराता है. కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండటానికి 2 ఫార్ములాని పాటించాలి. परिवार आशीष रीति से रहने के लिए 2 ही फार्मूला को हम पीछा करना है. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24-25 వాక్యాలు వ్రాయబడి ఉంది. इफिसियों की पत्री उसका 5 पद में इस तरह से लिखा है. 24-25 వాక్యాల్లో 24 और 25 आयत में इस तरह से लिखा है. పురుషుడు తన భార్యను ప్రేమించాలి. पुरुष जो है अपनी पत्नी को प्रेम करना है. పెళ్ళైన తర్వాత विवाह होने के बाद మొదట్లో చాలా ప్రేమగా ఉండడం కాదు కానీ पहले ही बड़ी प्रेम से रहना ही नहीं है. లైఫ్ లాంగ్ వాళ్ళు ప్రేమ కలిగి ఉండాలి. जीवन भर वे प्रेम से रहना है. పురుషుల గురించి వ్రాయబడి ఉంది, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. यहाँ पुरुषों के विषय में लिखा है कि पुरुषों अपनी पत्नी को प्रेम कीजिए. ప్రేమ అనేది అంతం వరకు ఉండాలి. प्रेम यानी अंत तक रहना है. కొంతకాలం ఉండి కొంతకాలం ఉండడం కాదు. थोड़ा समय रह के थोड़ा समय से छूटना, इस तरह की नहीं. ఉదాహరణకి పిల్లలు ఉన్నారు, मैं उदाहरण के तौर पे कहता हूँ कि बच्चे हैं, వాళ్ళు
అల్లరి చేస్తూ ఉంటారు. वे हुल्लड़ करते रहते हैं. వాళ్ళు కొన్నిసార్లు చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. थोड़ी समय वो बुरे बात बकते हैं, మంచి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. अच्छी बात भी कहते हैं. అయినా కూడా తల్లిదండ్రి ప్రేమిస్తూ ఉంటారు. फिर भी माता पिता उन्हें प्रेम करते हैं. అలాగే పెళ్ళైన తర్వాత కుటుంబంలో ఈ భార్య భర్త ఇద్దరు ప్రేమ కలిగి ఉండాలి. इसी प्रकार से विवाह होने के बाद में पति और पत्नी परिवार में प्रेम से रहना है. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రేమ కలిగి నడుచుకోవాలి. चाहे किसी प्रकार की परिस्थितियां सामना करनी पड़े, परंतु प्रेम से रहना है. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా పురుషులు స్త్రీని ప్రేమించాలి. चाहे किसी किस्म के हालात सामना करना पड़े, पति और पत्नी प्रेम से रहना है. అప్పుడే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. तब जाकर के वो परिवार आशीषदायक सा रहता है. ఆ విధంగా ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండినట్లుగా భాస్కర్ జ్యోత్స్నాని ప్రభు దీవించి ఆశీర్వదించుదురుగాక. उस प्रकार से प्रेम से रहने के लिए परमेश्वर भास्कर और ज्योत्सना को आशीष दे. భార్య గురించి వ్రాయబడి ఉంది, భార్య పురుషునికి లోబడాలి. यहाँ पत्नी के विषय में लिखा है कि पत्नी अपने पुरुष को अधीन में रहना है. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యంలో ఆ మాట వ్రాయబడి ఉంది. पत्रस 1 और उसका 3वां पद में लिखा है, అక్కడ భార్య తమ స్వపురుషులకు లోబడాలి. वहां पत्नियां अपने पतियों को अधीन में रहना है. యేసుక్రీస్తు ఆయన మరణం వరకు ఆయన లోబడి జీవించారు. यीशु मसीह वो अपने मरण तक अधीन में था. హంబల్నెస్, ఒక తగ్గింపు అనేది కుటుంబ వ్యవస్థలో చాలా ముఖ్యమైనది. वो मरने तक छोटा बन के अपना स्वभाव में दिखाता था. భార్య పురుషునికి లోబడి ఉండాలి. पत्नी अपने पति को अधीन में रहना है. అక్కడ అబ్రహాము షారా గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, वहाँ इब्राहिम और शारा के बारे में इस तरह से लिखा है, షారా యజమానుడా అని పిలుచుచు యజమానుడైన అబ్రహాంని ఘనపరుస్తూ ఉండేది. वहाँ शारा जो है अपने पति को मेरे मालिक करके बुलाती थी और उसकी आदर करती थी. మీరు మీ యజమానుని ఏమని పిలుస్తున్నారు? आप अपने पतियों को किस प्रकार से बुला रहे हैं? ఆ మధ్య ఒక భార్య భర్త వచ్చారు. సడన్ గా వాళ్ళ భర్తని, ఏ రమేష్ పోయి ఇంటికి వెళ్ళి అన్నం చేయిపో అంటుంది. उन दिनों में मेरे पास एक पति पत्नी आए, मैं पति पत्नियों को देख रहा था. वो अपने पति को बोल रहे कि ए रमेश जाके खाना पकाओ. ఇంకొక ఇంటికి వెళ్తే భర్తను పెట్టుకొని అవునబ్బా తల వెళ్దాను అని అంటది. मैं और एक पति पत्नी को जानता कि वो कहते हैं कि वो सर दर्द है. వాడు వీడు అంటది భర్తను పెట్టుకొని. ये वो इस तरह से अपनी पति को बुलाती थी. రెస్పెక్ట్ అనేది కొన్ని కుటుంబాల్లో ఇవ్వట్లేదని నాకు అర్థమైంది. అప్పుడు रेस्पेक्ट अपना पति को देना है, ये मैं बहुत से परिवारों में नहीं देखा. భార్య షారా యజమానుడా అని పిలుచుచు అబ్రహాంని ఘనపరుస్తూ ఉండేది. जो शारा थी अपनी पति को मालिक करके बुला के उसकी आदर करती थी. ముఖ్యంగా లోబడి ఉండాలి. पहले रीत से यहाँ अधीन में रहना है. అప్పుడే ఆ కుటుంబంలో ఎలాంటి సమస్యలకు వచ్చినా కూడా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండగలరు. चाहे कितनी भी मुसीबत की सामना करना पड़े, परंतु परिवार में सुख और शांति ही बरसती है. ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని బట్టి భార్య పురుషునికి లోబడి ఉండాలి. अब मैं जो कहा हूँ, अब तक पत्नी जो है पति के अधीन में रहना है. కానా అనే ఆ వివాహానికి, ఆ ప్రాంతంలో జరిగిన వివాహానికి మరియా పిలువబడింది. काना नामक के उस जो गांव में जो मरियम थी वो आमंत्रित किया गई. మరియా అనే మాటకి కన్నీరు అని అర్థం. मरिया, उसकी बात का जो मतलब है आंसू. కనైనటువంటి మరియా ఆమె స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడిన స్త్రీ. माता मरियम वो स्त्रियों में आशीष पाई हुई थी. ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను. आत्मिक रीति से मैं कह रहा हूँ, కానా అనే గలిలయ కానా అనే ఊరికి మరియ కూడా పిలువబడింది మొదట. जो गलील में जो विवाह हुआ था उस विवाह में मरियम भी आमंत्रित की गई थी. వివాహమైన తర్వాత కుటుంబంలో కష్టాలు కూడా ఎదురవుతాయి. विवाह होने के बाद में सांसारिक जीवित में कष्टों के भी सामना करना पड़ता है. మొదట బాగానే ఉంటుంది, पहले में अच्छा ही रहता है, తర్వాత కష్టాలు కూడా ఎదుర్కోవాలి. उसके बाद में मुसीबत कष्ट भी आते हैं. అలాగని కష్టాలు చూసి పారిపోకూడదు. इसका मतलब यह नहीं कि कष्ट को देख के हम भाग जाएं. కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు చెప్పుకొని దాన్ని సాల్వ్ చేసుకోవాలి. जब मुसीबत कष्ट आते हैं एक दूसरे से बांट के
चलना है। ముఖ్యముగా ప్రార్థన ద్వారా ఆ సమస్యని దేవుని దగ్గర పరిహరించుకోవాలి. यहाँ హల్లెలూయా. पहला पहल में यह है कि प्रार्थना के द्वारा उस समस्या की हल निकालनी है। కుటుంబ వ్యవస్థ అన్నప్పుడు కష్టము ఉంటుంది, సుఖము కూడా ఉంటుంది. यहाँ परिवार जो है उसमें परिवार में कष्ट भी रहते हैं और सुख भी रहते हैं। కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థించాలి, ఉపవసించి ప్రార్థించాలి. जब कष्ट आते हैं तो परमेश्वर के सामने उपवास करना है, प्रार्थना करना है। ముఖ్యముగా దేవునితో ఉంటున్న సహవాసాన్ని కుటుంబం కోల్పోకూడదు. पहला पहल में ये कहता हूँ कि परमेश्वर के साथ में हमारी जो संबंध जुड़ी है वो नहीं टूटना है। భార్య భర్త ఇద్దరు చర్చికి రావాలి. जो पति पत्नी दोनों मिलकर चर्च में आना, కుటుంబంలో కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థించాలి, సాధ్యమైతే ఉపవాస ప్రార్థన ద్వారా సమస్యల్ని పరిహరించుకోవాలి. हो सके तो उपवास रह के इस जो प्रार्थना करना है और इस जो मुसीबत की सामना भी करना है। ఏదే సమస్య వచ్చినా కూడా ఆ సమస్యని బయట చెప్పుకోకూడదు. चाहे किसी किस्म की समस्याएं आए परंतु बाहर दूसरों को बोलना नहीं चाहिए। ముఖ్యముగా దేవుని దగ్గర చెప్పాలి. पहले में परमेश्वर को बताना है। రెండవది సేవకుల దగ్గర చెప్తే సంఘమంతా కలిసి ప్రార్థించినప్పుడు ఆ సమస్య నుంచి విడుదల పొందుతారు. दूसरे में परमेश्वर की दास है, उनके पास जाके अपनी जो समस्याएं बताना है तो परमेश्वर हमें उस सारे समस्या से हमें छुटकारा देता है। ఈ స్త్రీలకి దుడుకు ఎక్కువ అంటారు యేసన్న గారు. ये जो स्त्रियां हैं उन्हें बहुत सी गड़बड़ी ज्यादा है। ఏదైనా సమస్య రాగానే వాళ్ళకి వీళ్ళకి అన్ని చెప్పుకుంటూ ఉంటారు. अगर कोई समस्या आए तो उन्हें अपना समस्या को बताते हैं। ఆ మధ్య యేసన్న గారు కూడా ఒక మాట చెప్పారు. उन दिनों में भाई ऐसा भी एक बात कही थी। పెళ్ళైన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు బాగున్నారు, తర్వాత భర్త తాగేసి వచ్చి కొట్టేవాడట. शादी होने के बाद में 2-3 साल अच्छा थे पति पत्नी, उसके बाद में पति पत्नी को मारने लगा। వెంటనే పాలు పోసేవాడితో చెప్తూ వచ్చిందట. उसके बाद में जो पत्नी थी वो दूध वाले से अपने समस्या के बारे में बांटती थी। వాడు చూసినంత కాలం చూసి వాడితో తన్నులు ఎందుకు తింటావు, నాతో వచ్చి అన్నాడట. तो दूध वाले ने कहा तू इतना मार उसे क्यों खाती है, चल मेरे साथ में आजा, हम दोनों चलेंगे। దుడుకుగా కొందరు ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో నోరు జారుతూ ఉంటారు. गड़बड़ी में किससे हमारा समस्या कहना है ये हम नहीं जानते हैं, हमारा मुंह एकदम सा స్లిప్ हो जाती है। భార్యాభర్త మధ్యలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా ప్రార్థనలో దేవుని దగ్గర దైవ సేవకుల దగ్గర చెప్పి ప్రార్థన ద్వారా సాల్వ్ చేసుకోవాలి. पति पत्नी के बीच में चाहे किसी तरह की समस्या आए, परमेश्वर के सामने अपनी समस्या को रख के, परमेश्वर के दास के सामने अपनी समस्या को रख के उसे ठीक करना है। అంతేకాని పాలు పోసేవాడితో కూరగాయలు అమ్మేవాడితో చెప్పుకోకూడదు. दूध वाले से हो या सब्जी वाले से हो, हमारे समस्या के बारे में उन्हें नहीं बताना है। అప్పుడే దేవునితో చెప్పినప్పుడు ప్రార్థన ద్వారా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. जब परमेश्वर से हमारी परेशानियों के बारे में बताते हैं तो हर परेशानी की हल परमेश्वर निकालता है। కానా అనే వివాహానికి, ఆ ప్రాంతంలో జరిగిన వివాహానికి యేసుక్రీస్తు శిష్యులు కూడా పిలువబడ్డారు. काना नामक की उस जो गांव था उसमें यीशु मसीह और उनके चेले भी आमंत्रित किए गए। వివాహమైన తర్వాత కుటుంబం దేవుని సన్నిధికి వచ్చి ఆత్మీయంగా ఎదుగుతూ ప్రార్థనలో ఉండాలి. विवाह होने के बाद में परिवार परमेश्वर के सानिध्य में आके वो बढ़ना है। ముఖ్యంగా ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ హిస్ డిసైపుల్, దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసం ఉండాలి. पर पहला पहल में यहाँ परमेश्वर से और दूसरा पहल में परमेश्वर की संगति में हम रहना है। ఎప్పుడైతే యేసయ్య ఆయన శిష్యుల సహవాసం ఉంటుందో ఆ కుటుంబంలో కొరత అనేది ఏమాత్రం ఉండదు. जब परमेश्वर के साथ हमारे साथ में रहता है, परिवार में किसी किस्म की कमी घटी नहीं रहती है। యేసుక్రీస్తు శిష్యులు అక్కడ ఉన్నారు. यीशु मसीह का चेले वहाँ थे। ఆయన వాళ్ళు అడావడిగా భోంచేసి వెళ్ళిపోలేదు. वो तुरंत ही खाना खा के उधर से निकल नहीं गया। ద్రాక్షారసం అయిపోయింది. యేసయ్య ఒక అద్భుతమైన విధంగా అక్కడ వారి యొక్క అక్కర్లు తీర్చారు. दाक रस वहाँ खत्म हो गई थी, वहाँ परमेश्वर ने चकित काम करके उस दाक रस को बनाया। యేసుక్రీస్తు మీ కుటుంబంలో ఉన్నట్లయితే మీ సమస్త అక్కర్లన్నీ కూడా నా దేవుడు తీర్చుదురుగాక. यदि यीशु मसीह आपके परिवार में रहता है तो हर समस्या की जरूरतें पूरा करता है। గనుక యేసుక్రీస్తు బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నాం. इसके लिए परमेश्वर के बच्चे हम बन के जी रहे हैं। ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ హిస్ డిసైపుల్, దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసంలో ఉన్నప్పుడు ఆ కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. परमेश्वर और परमेश्वर के दासों के साथ में हमारी जो जुड़ना संगति रहती है तो हम
आशीषदायक से रहते हैं। అందుకే క్రైస్తవులుగా దేవుని ప్రజలైన వాళ్ళు సేవకులను పిలిపించుకొని ప్రార్థన చేయడం, ప్రార్థన ద్వారా ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. इसलिए ईसाई में इस तरह से होता है कि हर जो कार्यक्रम है परमेश्वर के दास को बुला कर ही उसके बारे में प्रार्थना करके आगे बढ़ते हैं। యేసయ్య ఉన్నప్పుడు మన ఇంట్లో ఏ కొరత ఉండదు. जब यीशु मसीह रहता है तो हमारे परिवार में किसी किस्म की कमी घटी नहीं रहती है। వీరి కుటుంబంలో కూడా దేవుడు సమృద్ధిని దేవుడు అనుగ్రహించును గాక. इनके परिवार में भी परमेश्वर समृद्धि परमेश्वर थे। యోహాను సువార్త 4వ అధ్యాయము 46 వాక్యములో ఒక మాట రాయబడి ఉంది. यूहन्ना की सुसमाचार 4 उसका 46वां पद में इस तरह से लिखा है। సెకండ్ టైం యేసుక్రీస్తు వారు ఆ కానా అనే ప్రాంతానికి వచ్చారు. दूसरी बार जब यीशु मसीह उस काना नामक के गांव में आए थे, ఆ ఊర్లో ఒక కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగిగా ఉన్నాడు. उस गांव में एक प्रधान था, उसका जो बेटा था वो बड़ी ही बीमारी से था। ఫీవర్ తో బాధపడుతూ ఉన్నాడు. वो बुखार से बहुत ही परेशान होता था। యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని బాగు చేశారు. यीशु मसीह उन्हें चंगा दिया। బలహీనతలో బలపరిచి యేసు మీ కుటుంబాల్లో ఉండాలి. परमेश्वर जो कमजोरी जिसको है वो ताकत से भर देता है। యేసయ్య ఉన్నప్పుడు మీ కుటుంబాల్లో కొరత ఉండదు. यीशु मसीह किस परिवार में रहता है उस परिवार में कमी घटी नहीं रहती है। యేసయ్య మీ కుటుంబాల్లో ఉన్నప్పుడు మీతో ఉన్నప్పుడు బలహీనతలో బలపరచబడతారు. यीशु मसीह आपके संग रहता है तो आपके जो कमजोरियां को परमेश्वर बलवंत बनाता है। దేవుడు భాస్కర్ జోస్న వీరిద్దరికి దేవుడు ఆరోగ్యం ఇచ్చి కలకాలము దీవించి ఆశీర్వదించును గాక. परमेश्वर उसी प्रकार से जोशना और भास्कर को भी इसी तरह से आशीष और बल दे। కానా అనే ఊరిలో మరియా యేసు శిష్యులు పిలువబడ్డారు. काना नामक के गांव में वो जो विवाह था उसमें यीशु मसीह उनकी माताजी और उनके चेले आमंत्रित किए गए। సడన్ గా ద్రాక్షరసం అయిపోయింది. वहां पे दाग की रस खत्म हो गई। వివాహంలో ద్రాక్షరసాన్ని ఆ రోజుల్లో వాడేవాళ్ళు. उन दिनों में जब विवाह होती थी उन विवाहों में दाग की रस दिया करते थे। మన దేశంలోనైతే ఇలా బిర్యానీ అవన్నీ తయారు చేస్తారు, అక్కడ ద్రాక్షరసాన్ని పోసేవాళ్ళు. हमारे देश में तो इस तरह की बिरयानियां खिलाते हैं, परंतु उन देशों में दाग की रस पिलाते थे। న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యములో ఒక మాట రాయబడి ఉంది. न्यायों की जो ग्रंथ है 9 उसका 13 पद में इस तरह से लिखा है, దేవునిని మానవులను సంతోషపెట్టు ద్రాక్షరసము అని రాయబడి ఉంది. परमेश्वर को और मानवों को संतोषित करने वाला दाख मधु इस प्रकार से लिखा गया। ద్రాక్షరసము సంతోషానికి సూచన. दाख रस जो है खुशी की सादृश्य है। హ్యాపీనెస్ అండ్ లవ్ Yeah. ఈ రెండుకి సాదృశ్యం. यहाँ खुशी की सादृश्य है दाख मधु दाख रस। వివాహమైన తర్వాత కుటుంబీకులు యేసయ్యను ప్రేమించాలి. विवाह होने के बाद में परिवार जो है परमेश्वर को प्रेम करना है। దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి. परमेश्वर की उपस्थिति में प्रार्थना करना। రెండవదిగా వాక్యాన్ని చదివినప్పుడు స్పిరిచువల్ యాక్టివిటీస్ లో ఉన్నప్పుడు హ్యాపీనెస్ అనేది వాళ్ళు అనుభవిస్తారు. परमेश्वर के वचन पढ़ के आत्मिकता में जब हम रहते हैं परमेश्वर आशीषदायक से बढ़ाता है। ఇస్సాకు పొలంలో కూర్చొని ధ్యానించుచు ఉండెను అని రాయబడి ఉంది. इसहाक जो है वो खेत में रह के परमेश्वर के वचन को मनन करता था। దేవుని ప్రజలైన వాళ్ళు కూడా కుటుంబంలో సమయం ఉన్నప్పుడు ప్రార్థించాలి, బైబిల్ చదవాలి. परमेश्वर के बच्चे बने हम भी इसी प्रकार से परमेश्वर के वचन की मनन करना है जब समय रहता है नहीं हर समय में। ఈ కార్యాలు చేసినప్పుడు ఆ కుటుంబంలో సంతోషం అనేది అనుభవిస్తారు. इस प्रकार की जब कार्यक्रम करते हैं तो उस परिवार में परमेश्वर आशीष भर देता है। అలా కాకుండా సమయాన్ని వ్యర్థపుచ్చుకూడదు. समय को व्यर्थ नहीं करना है। హ్యాపీనెస్ అనేది కుటుంబంలో అనుభవించు నిమిత్తమై యేసయ్యను ప్రేమించాలి. यह खुशी हम पाने के लिए परमेश्वर के साथ में हम प्रेम बना रखना है। మునుపు మీతో చెప్పినట్లుగా మొదట సంతోషంగానే ఉంటాం. पहले खुशी से ही रहते हैं, సంవత్సరం 2 సంవత్సరాలు సంతోషంగానే కనిపిస్తూ ఉంటారు. साल 2 साल पहला पहल में खुशी से ही रहते हैं। సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మాకు అర్థమైంది అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. थोड़े से लोग शादी होने के बाद में साल 2 साल के बाद में जब बच्चे पैदा होते हैं तो वो कहते हैं कि हमें मालूम है संसारिक जीवन क्या है। పెళ్లి కాక మునిపేమో పెళ్లి కాలేదు అని ఒక బాధ. शादी होने का पहला कहते हैं कि शादी नहीं हुआ करके परेशान।
परिवार में जो इस प्रकार की जो घटनाएं घटती है तो उसको मैं सोच के मुझे बहुत हंसी आती है। మొదట్లో ఉన్నటువంటి హ్యాపీనెస్ 10 ఇయర్స్ తర్వాత కూడా ఆ హ్యాపీనెస్ ఇద్దరి మధ్యలో ఉండును కాక। जो पहला जो खुशियां रहती है 10 साल के बाद में उसी प्रकार की खुशियां रहे, ये मैं मांगता हूँ। ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా किसी किस्म के जो परिस्थितियां आए, పెండ్లైన ప్రారంభం కంటే शुरू में 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ అఫెక్షన్ ప్రేమ అనేది అది ఎక్కువ అవ్వాలి। 10 साल के बाद में भी इस तरह की जो प्रेम वो बढ़ना है। వచ్చే సమస్యలన్నీ కూడా ఎదుర్కోవాలి। आने वाली जो समस्याओं की सामना करना है। ద్రాక్షారసం అయిపోయింది, दाख मधु जब खत्म हुई, కానీ యేసయ్య అద్భుతమైన విధముగా నీళ్ళని ద్రాక్షారసముగా మార్చెను। చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా। दाख मधु जब खत्म हुई, परमेश्वर ने चकित रीति से उसे अचम्मा के कार्य वहां किया और दाख मधु बनाया। గ్రేట్ మిరాకిల్, అక్కడ ఫస్ట్ మిరాకిల్ చేసింది కానా అనే వివాహంలోనే। परमेश्वर ने वहां पहली बार वह चकित काम किया था। కనుక భాస్కర్ జోస్న వీరి కుటుంబాల్లో కూడా దేవుడు ఆశ్చర్యమైన విధంగా కుటుంబాన్ని నడిపించును కాక। उसी प्रकार से परमेश्वर जोशना को और भास्कर को इसी तरह से आशीष दे, ये परमेश्वर से मैं मांगता हूँ। ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను। एक विषय कह के मैं अपने खत्म करूंगा। ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియా యేసయ్య దగ్గరికి వచ్చింది। जब दाख रस खत्म हो गया, मरियम जो है यीशु मसीह के पास आई। యేసయ్య అంటాడు, అమ్మా నాతో నీకేం పని? यीशु मसीह कहता है कि हे माँ, मुझसे क्या काम है तुझे? మరియా వెళ్ళిపోయి వాళ్ళతో ఒక మాట అంటది, मरियम जाके उनसे एक बात कही, ఆయన మీతో చెప్పునది చేయుడి। यीशु मसीह जो तुमसे कहता है वही करो। కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండి నిమిత్తమై परिवार आशीषदायक से रहने के लिए యేసయ్య చెప్పినట్లుగా చేయడమే చాలా ఇంపార్టెంట్। यीशु मसीह जो कहता है उसी प्रकार से करना है, वही प्रमुखता है। మునుపు మీతో చెప్పినట్లుగా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు पहले जो मैं आपको कहा था उसी प्रकार की जब समस्याएं आते हैं, ఈ సమస్య ఎందు నిమిత్తం వచ్చింది అని ఇద్దరు కూర్చొని డిస్కస్ చేయాలి। ये समस्या क्यों आया करके दोनों बैठ के उसके बारे में विचारधारा रखना है। అంతేకాని నీ వల్లే వచ్చింది అని ఇద్దరు కీసులాడుకోకూడదు మన భాషలో। तुम्हारे से ये समस्या तुम्हारे से आया करके झगड़ा नहीं करना है। ఆ సమస్య వాట్ ఈస్ ద రీజన్ కనుక్కోవాలి। इसका कारण क्या है झगड़े का, ये पहला जानना है। అప్పుడు యేసయ్య దగ్గర అడగాలి। उसके बाद में यीशु मसीह के पास पूछना है, ప్రభువా ఈ సమస్య మా కుటుంబంలో వచ్చింది, దీనికి పరిహారాన్ని మేము ఎలా పొందుకోవాలి? यीशु मसीह ये समस्या जो हमारे परिवार में आया है इसका हल क्या है करके परमेश्वर के पास पूछना है। అప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు। तब जाकर के परमेश्वर एक सोच देता है। మనం ఎవరి దగ్గరకో వెళ్ళి ఆలోచన కౌన్సిలింగ్ అడగని అవసరమే లేదు। हम किसी के पास जाके हमारी समस्याओं के बारे में बता के उनसे बात करना ही नहीं है। యేసయ్య దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడే మనకు కౌన్సిలర్। यीशु मसीह के पास जब हम विचारधारा रखते हैं तो वही हमारा बात करने वाला परमेश्वर है। కుటుంబ వ్యవస్థలో ఏదే సమస్య వచ్చినా యేసయ్యే మనకు పరిష్కారమై ఉన్నారు। घराने में यदि किसी किस्म की परेशानी आती है तो इस समस्या का हल परमेश्वर ही है। యేసయ్య వెళ్ళిపోయి ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చారు। जब दाख रस उधर खत्म हो गया था उस शादी में, परमेश्वर जा करके उस दाख रस को बनाया था। అక్కడ ఉంటున్నటువంటి ప్రాబ్లం ని సాల్వ్ చేశారు। वहां जो समस्या थी उसको परमेश्वर हल किया। గనుక ఈ వివాహ కార్యక్రమంలో కూడా అదృశ్య దేవుడైన యేసయ్య మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు। హల్లెలూయా। उसी तरह से इस विवाह कार्यक्रम में भी परमेश्वर अदृश्य होकर हमारे बीच में वो चलन रखता है। యేసయ్య లేకపోతే మనం ఏమీ చేయలేం। बिना यीशु मसीह के हम कोई कुछ नहीं कर सकते। గనుక కొన్ని విషయాలు మీకు చెప్పాను। इसके लिए मैं थोड़ी सी बात आपके सामने रखा हूँ। రిసెప్షన్ కార్యక్రమంలో భాస్కర్ జోస్న వారు కూడా ఇవి పాటించాలి। रिसेप्शन की ये जो कार्यक्रम है उसमें जोशना और भास्कर भी इसकी जो इस वचन को और इस बात को भी फॉलो करना है। పెళ్ళైన మీరు కూడా ఈ యొక్క వాక్యాలను పాటించగలిగితే మీ కుటుంబాలు మధురముగా మార్చబడును గాక। शादीशुदा जो है वे भी इस वचन को अगर फॉलो करते हैं तो परमेश्वर हमें आशीषदायक से बढ़ा देता है। రెండు ఫార్ములా, दो ही फॉर्मूला है। పురుషుడు తన భార్యని ప్రేమించాలి, पुरुष जो है अपनी पत्नी के साथ में प्रेम रखना है। భార్య పురుషునికి లోబడాలి, पत्नी जो है अपने पति के अधीन में रहना है। అప్పుడు మధురంగా ఆ కుటుంబం ఉంటుంది। तब जाकर के परिवार मधुर सा बन जाता है। పోసింది నీరు బాణలో కానానే ఊర్లో, जो काना के जो शादी था उसमें एक मटके में पानी भरे थे। ముంచింది నీరు, जब डुबाए थे वो पानी था, త్రాగుతుంటే మాధుర్యం। जब पीने लगे वो मधुर सा हो गया।
దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो. భాస్కర్ జోస్న వీరి యొక్క కుటుంబం కూడా నా దేవుడు మధురంగా మార్చి ఉన్నారు, అందుకు దేవునికి మహిమ కలుగును గాక. भास्कर और जोशना के इस परिवार को परमेश्वर आशीष से भरा है, इसके लिए परमेश्वर की मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. सर झुकाएं, प्रार्थना करेंगे. తండ్రి, ప్రభు తండ్రి, నీ పాదాలకు స్తోత్రం నా తండ్రి. నీవు ఆశ్చర్యకార్యం చేసే దేవుడు, నీవు గొప్ప దేవుడు అని ప్రభువా నాయనా ప్రభు తండ్రి, మా ముందు ప్రభు తండ్రి నాయన స్వామి మరోసారి మీరు నాయన నిన్ను నీవు ప్రత్యక్షపరచుకున్నందుకు నీకు వెళ్ళలేని వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు స్వామి. నాయన గత రోజుల నుంచి ప్రభు తండ్రి యొక్క వివాహ కార్యక్రమం గురించి నాయనా ప్రభు తండ్రి స్వామి నాయన ప్రార్థిస్తుండగా మీరు ఎంతో కృప చూపించి వివాహాన్ని ప్రభు తండ్రి స్వామి అనుకున్న దానికంటే ప్రభు తండ్రి ఆశ్చర్యకరంగా జరిపి మీరు నాయన ప్రభు తండ్రి మీరు మహిమ పొందిన దేవాన్ని పాదాలకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం స్వామి. నాయన ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమంలో కూడా ప్రభు తండ్రి నీ మహిమను ప్రభు తండ్రి నీ యొక్క ప్రభు తండ్రి చలనాన్ని ఇక్కడ చూపిస్తున్నందుకై నీకు వేలాది వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీకు వందనాలు ప్రభువా. నీ దైవసేవకుని ప్రభుత్వం నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటకై నీకు వెళ్ళలేని వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా ప్రభువా. నైనా ప్రభు తండ్రి స్వామి కానాను ప్రభు తండ్రి ఆ ఊరిలో ప్రభు తండ్రి వివాహం జరిగినప్పుడు నాయనా ప్రభు తండ్రి మరియమ్మ తల్లి ప్రభు తండ్రి తర్వాత ప్రభు యేసు తన శిష్యులు పిలువబడిరి అని ప్రభు తండ్రి మేము చదివించున్నాం ప్రభువా. నాయనా ప్రభు తండ్రి అక్కడ మీరు చేసినటువంటి ప్రభు తండ్రి కార్యక్రమం గురించి నైనా ప్రభు తెలుసుకున్నాం ప్రభు. మీ పాదాలకు స్తోత్రాలు నాదే వందనాలు ప్రభు స్వామి. నైనా ప్రభు తండ్రి ఈ యొక్క ప్రభు తండ్రి వాక్యంతో ప్రభు స్వామి నైనా ప్రభు తండ్రి మేము నేర్చుకోవాల్సినటువంటి నీతి ప్రభు స్వామి నీవు చెప్పినది ప్రభు తండ్రి ఒకవేళ మేము చేస్తే మా జీవితాలు మా యొక్క కుటుంబాల జీవితాలు ప్రభు తండ్రి స్వర్గ సీమలా ఉంటున్నాయి ప్రభు తండ్రి స్వామి. నీవు ప్రభు తండ్రి మీరు ప్రభు తండ్రి నీ దైవదాసుని ద్వారా ప్రభు మీకు తెలియపరిచిన విధానానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం స్వామి. నైనా ప్రభు తండ్రి స్వామి పురుషుడు తన భార్యను ప్రేమించవలెను, స్త్రీ తన పురుషుని అధీనంలో ఉండవలెను ప్రభు తండ్రి స్వామి. నీ దైవసేవకం ద్వారా ప్రభు తండ్రి మాకు ప్రభు తండ్రి నీవు హెచ్చరించినటువంటి మాటకై నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు స్వామి. ఎవరైతే ఈ యొక్క ప్రభు తండ్రి నాయన స్వామి వాక్యాన్ని ప్రభు తండ్రి నాయన స్వామి ప్రకారం నడుస్తారో వారి యొక్క కుటుంబాలు ఆశీర్వాదదాయకం ఉంటాయని ప్రభు తండ్రి స్వామి ఈ రోజున మీరు చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో ప్రభు తండ్రి నాయన స్వామి నిన్ను నీవు ప్రభు తండ్రి స్వామి ప్రత్యక్షపరిచినటువంటి విధానానికి నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతవరకు జరిగిన దేవాన్ని పాదాల స్తోత్రాలు. ఇంకా ముందు కూడా ప్రభు తండ్రి జరగనున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రభు తండ్రి స్వామి నీ బలమైన చేతికి అప్పగిస్తుంటున్నాం. నీ మహిమ ఘనత ప్రభు తండ్రి నీకే చెల్లినట్లుగా మీరు సాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు యేసుకే సదాకాలం పాడేదము. హల్లెలూయా. ప్రభు యేసుకే సదాకాలం పాడేదము. హల్లెలూయా. ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించి ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించి స్వంత పుత్రునిగా మార్చినది నా జీవిత స్వంత పుత్రునిగా మార్చినది నా జీవిత. హల్లెలూయా. ప్రభు యేసుకే సదాకాలము. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మీ కుడి చెయ్యి క్రొత్తగా పెళ్ళైనటువంటి వివాహమైన భాస్కర్ జోస్న వీరి వైపు చాపి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తర్వాత వీరు కేక్ కట్ చేస్తారు. ప్రభు వీరిని దీవించున్నట్లుగా అందరూ బ్లెస్ చేయండి అందరూ. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నైనా భాస్కర్ జోస్న మీరు దివిలో నిర్ణయించి వివిలో పరిణయం ఆడేటట్లుగా వివాహం జరిగేటట్లు మీరు గత 12వ తారీఖు మీరు మా మధ్యలో ఉండి ఆశీర్వాదకరంగా జరిపించారు. భార్య భర్తగా జతపరిచిన వీరిని మీరు బహుగా ఆశీర్వదించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో
ప్రభా మీ యొక్క ప్రసన్నత మా మధ్యలో ఉంచినందుకే స్తోత్రాలు. మీరు మా మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. మీ యొక్క దీవెన వీరి మీద మెండుగా ఉండునుగాక. సేవకులుగా మేము దీవిస్తూ ఉన్నాం, పేరెంట్స్ కూడా దీవిస్తూ ఉన్నారు. యేసయ్య ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరూ కుడి చేయ చాపి నైనా వీరిని దీవించచ్చు ఉండగా ప్రభువా మీరు నిండారుగా వీరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సియోనులో నుండి మీరు వీరిద్దరిని ఆశీర్వదించండి. భాస్కర్, జ్యోత్స్న ప్రభువా వీరు కలకాలం జీవితకాలం అంతయు కూడా మీకు సాక్షిగా జీవించాలి ప్రభువా. నాయన మీరు నిర్ణయించిన నిర్ణయ ప్రకారమే వీరి యొక్క వివాహాన్ని జరిపించారు. ఈ రిసెప్షన్ కార్యక్రమంలో ఈ సమయంలో నాయన వీరు కేక్ కట్ చేయబోతూ ఉండగా ఈ కేకు వలె వీరి జీవితాలు నాయన మధురముగా ఉండునుగాక, దీవెనకరంగా ఉండునుగాక, ఆశీర్వాదకరంగా ఉండునుగాక. మీరే ఆశీర్వదించండి. మా పితరుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను ఏ విధంగా ఆశీర్వదించారు మీ తరతరాల దీవెనలు నాయన భాస్కర్, జ్యోత్స్న వీరిద్దరికి మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.